నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. సిఐఐ పెట్టుబడుల సదస్సును భగ్నం చేసేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి అన్నారు. బుధవారం చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జీవి మాట్లాడుతూ అబద్దాలు, అసత్య ప్రచారాలు, కోటి సంతకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1550 కోట్లు ఖర్చు చేయడమే తప్ప ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించని జగన్ నేడు ధర్నాలు, నిరసనలు చేసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. నేటికి ఫౌండేషన్ కూడా వేయని మెడికల్ కాలేజీలు ఉన్నాయని, పులివెందులతో సహా ఒక్క కాలేజీ కూడా పూర్తి చేయటం నాటి వైసీపీ ప్రభుత్వానికి చేత కాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పెట్టుబడి రావటం ఇష్టం లేని జగన్, వైసీపీ నేతలు పెట్టుబడుల సదస్సును భగ్నం చేసేందుకు ఇటువంటి కుట్రలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. పీపీపీ మేడ్ ద్వారా 500 ఉన్న మెడికల్ సీట్లు 1750కి పెరుగుతాయని, అంతేకాకుండా 110 మెడికల్ ఫ్రీ సీట్లు పేద విద్యార్థులకు అందుతాయని, కాలేజీల ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. పీపీపీ మేడ్ అంటే జగన్ కు అర్థం కాకపోవటం విచారకరమన్నారు. విశాఖలో జరుగుతున్నటువంటి సిఐఐ పెట్టుబడుల సదస్సును భగ్నం చేయడానికే ఈ కుట్ర. జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల పేరు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు. అబద్ధాలకి, అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలు ప్రచారం చేయింది నిద్రపడ్డదు, అసత్యాలు ప్రచారం చేయింది సంతృప్తి ఉండదు ఆయన. ఏంటి వైసీపీ పాలనలో మెడికల్ కాలేజీలకి మీరు చేసింది ఏంటి ప్రజలు చూశారు. 18% కూడా పూర్తి చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు 1550 కోట్లు మీరు ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనటువంటి 5 ఏళ్ల మీ పాలనలో మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీకు సిగ్గుందా? 5 ఏళ్ల పాలనలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు మెడికల్ కాలేజీలకి. ఈరోజు కోటి సంతకాల పేరుతోటి ప్రజల్ని మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజల అమాయకులు కాదు, మీ మాయ మాటలకు మోసపోరు. ఒక్క అవకాశం అంటే ప్రజలు మోసపోయారు, కానీ ప్రతిసారి మోసపోరు అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదంటే దాని అర్థం ఏంటి? మీకు ఆసక్తి ఉందా? పెనుగొండ వెళ్ళానండి, అక్కడ నుండి మంత్రి సవిత గారితో కలిసి ఓ ఫోటో సెల్ఫీ పెట్టాం. ఫౌండేషన్ వేసి ఆగిపోయిందండి 5 ఏళ్లలో. ఫౌండేషన్ కూడా అయిన కాలేజీలు ఉన్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క కాలేజీ కూడా 100% కంప్లీట్ గా పూర్తయిన కాలేజీ ఒక్క కాలేజీ లేదు, సంపూర్ణంగా పూర్తయింది. పులివెందులతో సహా ఒక కాలేజీ సంపూర్ణంగా పూర్తి కాలేదు. ఫౌండేషన్ల దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితి అనేక కాలేజీలు. కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు 1550 కోట్లు మీరు ఖర్చు పెట్టారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టలేదంటే మీకు మెడికల్ కాలేజీల మీద, వైద్యం మీద ఏమాత్రం మీకు ఆసక్తి ఉందా? వైద్యం మీద వైసీపీ ప్రభుత్వానికి నమ్మకం లేదు, వైద్య విద్యార్థుల మీద ప్రేమ లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం చాలా దౌర్భాగ్యం, చాలా దురదృష్టం. ఈరోజు మళ్ళీ కోటి సంతకాలు ఎందుకు? వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ఫౌండేషన్ల దగ్గర ఆగిపోయి చూడమని చెప్పండి. మా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఫౌండేషన్ల దగ్గర ఆగిపోయిన మెడికల్ కాలేజ్ దగ్గర సెల్ఫీలు తీసి పెట్టారు. ఇంకా మీకు సిగ్గులేదా? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? ఒక్క రూపాయి కూడా 5 ఏళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా మీరు కేటాయించకుండా మెడికల్ కాలేజీలకి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని కోటి సంతకాలు పిలిపించి సంతకాలు సేకరించి చేస్తున్నారు? ఏ విధంగా మీరు ధర్నాలు చేస్తారు? మీకు అసలు హక్కు ఉందా? ఈరోజు వచ్చేటువంటి సిఐఐ ద్వారా, ఈ సదస్సు ద్వారా, విశాఖపట్నంలో జరిగేటువంటి సదస్సు ద్వారా వచ్చేటువంటి పెట్టుబడులు భగ్నం చేయాలని ఈ కుట్రలు. ఈ రాష్ట్రం బాగుంటాం, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి కుట్రలన్నిటికీ తెరదీస్తూ ఉంటారు. జగన్ పాలన అంటే దోపిడీ పాలన, చంద్రబాబు గారి పాలన అంటే విజనరీ పాలన. ఈరోజు జగన్ పాలనలో వైద్యం ఒక విలాసం, డబ్బున్న వాళ్ళకే వైద్యం, పేదవాళ్ళకి చేసింది ఏమైనా ఉందా? ఆరోగ్యశ్రీలో కూడా ఒరగబెట్టింది లేదు. ఆరోగ్యశ్రీలో కూడా నిధులు అందక హాస్పిటల్స్ ఆపేసే పరిస్థితి వచ్చింది ఆరోగ్యశ్రీ 5 ఏళ్ల పాలనలో. చంద్రబాబు గారి పాలనలో వైద్యం అంటే ఒక ప్రజాసేవ, వైద్యం అంటే ఒక హక్కు, వైద్యం అంటే ఒక బాధ్యత. చంద్రబాబు గారి పాలనలో, ఎన్డీఏ ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుంది. అందుకే నిధులు కూడా విద్యకి, వైద్యానికి గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. అందుకోసమే ఈరోజు ప్రజలకి మంచి విద్యను అందించాలి, మంచి వైద్యాన్ని అందించాలనేదే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. చంద్రబాబు గారు అహర్నిశలు రాత్రింబోళ్ళు కష్టపడుతున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలి, ఆనంద ఆంధ్రప్రదేశ్ చేయాలని. ఆ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించి తీరుతాం.
అదే మా ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఒక్కో పేదవాడికి, నిరుపేదలకి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం దేశంలో చంద్రబాబు గారి ప్రభుత్వం. 25 లక్షలు ఒక్కొక్క పేద కుటుంబానికి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం. గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? గతంలో మీరు హాస్పిటల్స్ ఎందుకు కట్టలేకపోయారు? ప్రభుత్వ కాలేజీలు ఈరోజు పీపీపీ మోడ్లో పూర్తి చేస్తామంటే అదేదో ప్రైవేటైజేషన్ చేసినట్టు భావిస్తూ ఉన్నారు. పీపీపీ మోడ్లో చేసినందువలన ఈరోజు 500 సీట్ల నుండి 1750 సీట్లకు పెరుగుతుంది. పీపీపీ మోడ్లో ఈ హాస్పిటల్స్ అన్నీ కంప్లీట్ చేయడం వలన 500 సీట్లు మెడికల్ సీట్ల నుండి 1750 మెడికల్ సీట్లు పెరుగుతుంది. అంతేకాదు ఫ్రీ సీట్లు నిరుపేదలకి 110 సీట్లు పెరుగుతున్నాయి దీనివల్ల. అట్లాగే పేదవాడికి ఈ మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ నుండి పేదవాళ్ళకి బ్రహ్మాండమైన కార్పొరేట్ వైద్యం అందుతుంది. పేదవాళ్ళ కార్పొరేట్ వైద్యం అందిస్తే తట్టుకోలేడా జగన్మోహన్ రెడ్డి? పేదవాళ్ళ కార్పొరేట్ వైద్యం అందిస్తే తప్ప, పేదవాళ్ళకి 150-110 సీట్లు ఉచితంగా ఇస్తే నేరమా? 500 సీట్లు 1750 సీట్లు చేస్తే మెడికల్ సీట్లకు పెంచితే అది తప్ప? దేనికోసం చేస్తున్నారు ఈ కోటి సంతకాలు? అంటే 3000 పెన్షన్ 4000 చేసి ప్రజలకు ఇస్తున్నందుక, దివ్యాంగులకు 3000 పెన్షన్ 6000 ఇస్తున్నందుక, మహిళలకు ఫ్రీ బస్ సీట్లు ఇచ్చినందుక, అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తే ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదా? గత ప్రభుత్వానికి ఇష్టం లేదా? వైసీపీ ప్రభుత్వానికి ఇష్టం లేదా? మాజీ పాలకులకి, గత పాలకులకి ఇష్టం లేదా? ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందంటే చూడలేరు, ఓర్చుకోలేరు. అట్లాగే ఈరోజు పేదలకి తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి తల్లికి వందనం పథకం ఇస్తే తట్టుకోలేకపోతా ఉన్నారు. అన్నదాత సుఖీబా ఒక్కో రైతుకి 20,000 సంవత్సరానికి ఇస్తా ఉంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఈరోజు సంక్షేమం, అభివృద్ధి రెండు రాష్ట్రంలో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాయి. దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ అయింది. అందుకే జగన్ అండుకో వాళ్ళు చూడలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. అంతకు మించి ఇంకేంటండి రాద్ధాంతం? ఇందులో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? 500 మెడికల్ సీట్లు 1750 మెడికల్ సీట్లు పెంచితే ఈరోజు సంతోషపడాలా? దాంట్లో కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తాం పేదవాళ్ళకి. ఈ మెడికల్ సీట్లు పేదవాళ్ళకి వస్తే సంతోషపడాల్సింది పోయి పీపీపీ మోడల్ అంటే అర్థం కానటువంటి అజ్ఞానంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పీపీపీ మోడల్ అంటే అర్థం కాకపోతే ఏం చేస్తామండి? వాళ్ళకి లిక్కర్లో దోసుకోవడం తెలుసు, అవినీతి చేయడం తెలుసు, పీపీపీ మోడల్ అంటే తెలియదు. ఈ ఎంత బాధాకరం. కాబట్టి ఇది కేవలం ఈరోజు అధికార పార్టీ మీద, అధికార ప్రభుత్వం మీద బురద జల్లడానికి, ఈరోజు నిధులు రాకుండా, రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా అడ్డుకునే కుట్రలో భాగమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుట్రలు, కోటి సంతకాలు, ఈరోజు నిరసనలు, అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వటం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అసత్యాల ప్రచారాలు మానుకోవాలా, దుర్మార్గపు ప్రచారం ఆపాలని చెప్పేసి, ఆపకపోతే మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరిక చేస్తా ఉన్నా. వినుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అభివృద్ధి మరియు సంస్థాగత బలోపేతంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వినుకొండ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల విస్తరణ, అలాగే నియోజకవర్గ మరియు మండల స్థాయిలలో బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గర్నపుడి అలెగ్జాండర్ సుధాకర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల పట్ల అవలంబిస్తున్న పీపీపీ విధానం పేదల వైద్యానికి దూరం చేసే చర్య అని, ప్రభుత్వం ఈ విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు మాట్లాడుతూ, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అన్ని స్థాయిల్లో కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నడిపే ఆలోచనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మరియు దీని మీద గట్టిగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రెడ్డిబోయిన ప్రసన్న కుమార్, రాష్ట్ర మైనార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గిద్దే కరీముల్లా ఖాన్, వినుకొండ టౌన్ ప్రెసిడెంట్ నాగూర్ బాషా, పల్నాడు జిల్లా అసంఘటిత కార్మిక సంఘం అధ్యక్షుడు విజయ్ పిడుగు, వినుకొండ రూరల్ ప్రెసిడెంట్ అడపాల శ్రీనివాసరావు తదితర ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వినుకొండ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో ఈ యొక్క ప్రత్యేక పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం, పార్టీ యొక్క నిర్మాణం మీద రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాకు కూడా ఈ రోజున రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అబ్జర్వర్స్ని నియమించడం జరిగింది. వారు 2-3 రోజుల్లో ఇక్కడికి వచ్చి పార్టీ యొక్క పనితనాన్ని అబ్జర్వ్ చేసి మనకి మంచి సలహాలు, సూచనలు చేసి పోయేదానికోసం రాబోతున్నారు. దానికోసం వినుకొండ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం తరఫున అసెంబ్లీ కోఆర్డినేటర్ గారైన రామాంజనేయులు గారు, అలాగే పట్టణాధ్యక్షులు మన నాగూర్ గారు, అలాగే కరీముల్లా గారు,
విజయ్ గారు ఇట్లా సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొని వారి యొక్క సూచనలు సలహాలతోటి ముందుకు ఎలా పోవాలి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని ఎలా చేయాలి అనే దాని మీద ఈరోజు ఈ యొక్క సమావేశం నిర్వహించడం అయింది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీల విషయంలో జరుగుతున్న గొడవలన్నీ కూడా అందరికీ సుపరిచితమే. ఆ మెడికల్ కాలేజీలు ఫస్ట్ ప్రభుత్వమే నిర్మించి ప్రభుత్వం ఆధీనంలో నడిచేలాగున స్థాపించడం జరిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాం, పేదవాళ్ళకి అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటామని చెప్పి ఎలక్షన్లో గెలిచి ఈ రోజున ఈ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు వారికి అంటే పీపీపీ విధానంలో అప్పచెప్పే దానికోసం చూస్తుంది. ఇదంతా కూడా వారి యొక్క స్వలాభం కోసం, వారి సొంత మనుషుల లాభం కోసం మాత్రమే ఈ పీపీపీ విధానాన్ని వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. అది పేద విద్యార్థులకు, పేద వైద్య విద్యార్థులకు, అలాగే పేదలకు వైద్యం అందే విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా శర్మారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున అనేక ఉద్యమాలు చేశారు. అలాగే నిరసన కార్యక్రమాలు కూడా రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ క్యాడర్ చేస్తుంది. అలాగే రాబోయే కాలంలో వినుకొండలో కూడా ఆ అంశాల మీద రామాంజీ గారి నాయకత్వంలో, అలాగే వీలైతే మేము కూడా వచ్చి వినుకొండలో నిరసన కార్యక్రమాలు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే ఆ యొక్క పీపీపీ విధానాన్ని విరమించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలా చేసిపోతే ఈ పేద విద్యార్థుల తరఫున, అలాగే పేద పేషెంట్ల తరఫున మేము ఖచ్చితంగా పోరాటం చేసి వారు విరమించుకునేదాకా కూడా పోరాటం చేస్తామని చెప్పి, విరమించుకునేలాగా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున శపథం చేస్తున్నాం. అలాగే ఈ రోజున బీహార్లో ఎన్నికలు జరిగిన విధానం చూసాం. బీహార్లో మంచి రిజల్ట్ వచ్చేదానికి కూడా అవకాశాలు కనపడుతున్నాయి. ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఎలక్షన్స్ జరిగితే అక్కడ బీహార్లో కాంగ్రెస్ కూటమి గెలిచేదానికి 100కి 100% అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క బీహార్ విషయాన్ని గమనిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ బీహార్ ఎన్నికలు అనేది ఒక పెద్ద మలుపుగా ఉండబోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా అప్రమత్తంగా ఉండి మనం కూడా కాంగ్రెస్ పార్టీని జాగ్రత్తగా ఒక అభివృద్ధి పదంలోకి నడిపించి రాబోయే కాలంలో శర్మారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో, అలాగే రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో కేంద్రంలో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే విధంగా పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనం చర్చించుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఎలక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించాలని చెప్పి, అలాగే కొత్త కేడర్ కూడా ఇంకా వివిధ పార్టీల నుంచి చేరే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళు చేర్చుకుని మనతో పాటు పనిచేయించుకునేలాగా చేయాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్. అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వినుకొండలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పల్నాడు జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ గారు ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి పట్టణ కమిటీలు, మండల కమిటీలు, అదేవిధంగా బూత్ లెవెల్లో కూడా గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుత్తేజం చేయాలని చెప్పి ఆయన సూచనలు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యకర్తల సమావేశంలో ప్రధానంగా మరొక విషయాన్ని కూడా మేము చర్చించడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టి పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం అందించినటువంటి సందర్భం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చూస్తే ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించి కనీసం ఆసుపత్రులకు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది. దానితో పాటు ఏదైతే 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఈ 10 మెడికల్ కాలేజీల వల్ల పేదలకి వైద్యం అందేటువంటి అవకాశం ఉంది. అటువంటి కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేసి పేదలకి వైద్యాన్ని సుదూర ధరం తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షపాతి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టడం వల్ల ఎంతో మంది జీవితాలను కాపాడారు. అదేవిధంగా ఎక్కడా కూడా పేద ప్రజలకు అన్యాయం జరిగేటువంటి కార్యక్రమాలు కనుక ఈ ప్రభుత్వం అమలు చేసేటువంటి పరిస్థితులు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తే దేశంలో
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బీజేపీని ధీటుగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మీరు చూస్తే బీహార్ ఎలక్షన్స్లో కానీ, ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ వీరోచితంగా పోరాడుతుంది. ఇవన్నీ గమనించినప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2029లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది దేశ ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి విషయం. దీన్ని ఇంకా మనం బలం చేకూర్చి ఒక పోరాట యోధుడు, ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలని కలుపుకుపోయే వ్యక్తి, వాళ్ళందరి కోసం ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మనందరం మద్దతుగా ఉండి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని, ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని కాపాడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో ఒక యువకుడిగా మేమందరం కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి 2029లో దీని ఒక 3వ ప్రత్యామ్నాయంగా వినుకొండ నియోజకవర్గంలో తీసుకొస్తామనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పేద ప్రజల తరపున పోరాడడానికి మీకు ఏ సమస్య ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ తరపున, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా మీ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి మీ అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం గురపనాయుడుపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన గృహాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ జీవీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు నూతన గృహాలను, సంబంధిత పత్రాలను అందజేశారు. గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించిన ఇళ్లను అందుకున్న లబ్ధిదారులు ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, అధికారులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సొంతింటి కళ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తాం. ఒకే రోజు ఈ రోజు బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు సామూహిక గృహ ప్రవేశాలు జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషం, మా అందరికి ఆనందంగా ఉంది. ఒకే రోజు ఈరోజు బుధవారం 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు ఒకే రోజు గృహ ప్రవేశాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే మాకు ఆనందం ఏందండి. వైసీపీ పాలనలో 4,73,000 ఇళ్లు రద్దు చేశారు. కారణం ఏంటి? ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ ఎందుకు రద్దు చేశారు? ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, నరేంద్ర మోడీ గారి ద్వారా, ప్రధానమంత్రి గారి ద్వారా వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు ఇల్లు, అర్బన్ హౌసింగ్. మరి లక్షలాది ఇల్లు తీసుకొస్తే దానిలో 4,73,000 ఇల్లు రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వం. కారణం రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కట్టలేక పేద ప్రజలు నోట్లో మట్టి కొట్టింది. అలాగే 2,73,000 మందికి ఇంటికి బిల్లులు ఇవ్వకుండా లబ్ధిదారుని ఇబ్బంది పెట్టి గాలి కొదిలేశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు వీళ్ళందరూ ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకున్నాక బిల్లు ఇవ్వలేదు. 2,73,000 మందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం, ఎంత బాధాకరం. గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాన్ని కూల్చివేశారు, ఆకాంక్షల మీద నీళ్లు చల్లారు. పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలనే కళ మీద విషం చిమ్మారు. అందుకోసం పేదల ఇల్లు నిర్మాణం 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పేదల ఇల్లు నిర్లక్ష్యానికి గురైన చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే ఈరోజు చంద్రబాబు గారి పాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము మంత్రి గారు 3 లక్షల మందికి హౌసింగ్ బిల్లు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అటు టౌను ఇటు పల్లెటూర్లు, గ్రామీణ టౌన్ 2 కలిపి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 లక్షల ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే మన వినుకొండ నియోజకవర్గంలో మరి ఈ రోజు వేలాది మందికి ఇళ్లు వచ్చినాయి. 6,273 కొత్త ఇళ్లు కూడా శాంక్షన్ అయింది. చాలా సంతోషం. మరి వీళ్ళందరూ కూడా కట్టుకోవాల్సిందిగా మేము శాంక్షన్ పత్రాలను కూడా అందజేస్తున్నాం. ఈ రోజు గురపనాయుడు పాలనలో హౌసింగ్ శాంక్షన్ చేశాం. ఈ శాంక్షన్ పత్రాలను ఇస్తున్నాం. పేదవాడి ఇంటి కళ నెరవేర్చాలనేదే ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం లక్ష్యం. ఎన్డీఏ పాలనలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం. ఈ 5 ఏళ్ల పాలనలో అందరికీ ఇల్లు ఇవ్వాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాం. ఇల్లు స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, పేదలు, సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం పట్టణాల్లో అయితే 2 సెంట్లు, గ్రామ సీమల్లో అయితే 3 సెంట్లు ప్రభుత్వం ఇళ్ల స్థలాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. దీనికి దరఖాస్తులు కూడా పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు వెంటనే దరఖాస్తు పెట్టుకోండి. ఆన్లైన్ లో గ్రామ సచివాలయాలకు వెళ్ళి ఆన్లైన్ లో వెంటనే దరఖాస్తు పెట్టుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా రానున్న కాలంలో వాళ్ళకి ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ప్రతి సంవత్సరం కొత్త ఇళ్లు శాంక్షన్ ఇస్తాం. ఆ విధంగా ఇల్లు లేని పేదవాడు లేనటువంటి రాష్ట్రంగా ప్రతి పేదవాడి ఇంటికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళందరికీ అండదండలు అందిస్తాం. రానున్న
4 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో ఇల్లు లేని ప్రతి వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఈ సంవత్సరం 3 లక్షల మందికి ఇచ్చాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే విధంగా 3 లక్షల చొప్పున ప్రతి సంవత్సరం ఈ విధంగా పూర్తి చేసుకుని రానున్న 3.5 సంవత్సరాల్లో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇస్తాం. సో ఈ రోజు గృహప్రవేశాలకు వచ్చి సామూహిక గృహప్రవేశాలకి నూజన మండలంలో గృహనాయనపాలెం వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. గ్రామ పెద్దలందరికీ, సర్పంచ్ గారికి, అట్లాగే మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పేదవాడి కళ, ఈ ఇంటి కళ నెరవేరు ప్రభుత్వం ద్వారా ఆదుకుంటాం. ప్రతి సంవత్సరం పేదల ఇళ్ల నిర్మాణం కోసం శాంక్షన్లు ఇస్తానే ఉంటాం. ఈ సంవత్సరం కొత్త ఇళ్ళకి శాంక్షన్ ఇస్తున్నాం. 6,600 ఇళ్లు ఈ సంవత్సరం వినుకొండ నియోజకవర్గంలో శాంక్షన్ ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు త్వరితగతిన ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంతోషం. ఈ రోజున వినుకొండ నియోజకవర్గం నోజాళ్ల మండలం గురపనాయుడుపాలెం గ్రామంలో మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా 15 మందికి వాళ్ళకి గృహప్రవేశాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తూ, ఆర్థిక పరంగా ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అన్ని స్కీములు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దానికి తాత్కారణమే ఈ హౌసింగ్ ప్రోగ్రాం. మరి గతంలో ఈ ఇళ్ల స్కీమ్ అనేది ఈ రాష్ట్రంలో చాలా మూలన పడిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ రోజున మరలా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరలా హౌసింగ్ ప్రోగ్రామ్ ను కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపడుతున్నందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇల్లు లేని ప్రతి పేదవాడు కూడా గత ప్రభుత్వంలో ఏదైతే మరి ఇళ్ల నిర్మాణం ఆగిపోయి ఉన్నాయో వాటిని కూడా మరలా ఈ ప్రభుత్వంలో శాంక్షన్ చేయించి వాటికి కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నిధులు అందజేస్తారని సందర్భంగా తెలియజేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నటువంటి స్కీమ్ ని మనం అందరం జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామయ్య గారికి, జడ్పీటీసీ, ఎంపీడీఓ గారికి, పార్టీ ప్రెసిడెంట్ మరి బాబు గారికి, సీనియర్ నాయకులు వీరాంజనేయ రెడ్డి గారికి, గంగినేని అంజయ్ గారికి, డి గారికి, వచ్చిన గౌరవ పెద్దలందరూ కూడా సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తారు. భారతరత్న స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు స్థానిక మసీదు మాన్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆజాద్ భారతదేశం స్వాతంత్ర్యం కొరకు దాదాపు 10 సంవత్సరాలు జైల్లో గడిపిన యోధుడని తెలిపారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెచ్చారని తెలిపారు. హిందూ, ముస్లిం సమైక్యతను, మత సామరస్యానికి ఎంతో కృషి చేసిన గొప్ప లౌకికవాది అని తెలిపారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శమని, గొప్ప దేశ ప్రేమికుడని వక్తలు వారి గురించి కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చికెన్ బాబు, సౌదాగర్ జానీ బాషా తదితరులు పాల్గొన్నారు. భారతరత్న తొలి విద్యాశాఖ మంత్రి, భారత స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సందర్భంగా ఆయన్ని మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఆయన 1888వ సంవత్సరంలో మక్కా నగరంలో జన్మించారు. ఆ తర్వాత చాలా తక్కువ వయసులోనే ఆయన అనేక రచనలు చేస్తూ ఒక గొప్ప కవిగా, రచయితగా తన జీవితాన్ని కొనసాగిస్తూ భారతదేశం యొక్క విముక్తి కోసం బ్రిటిష్ వాళ్ళ యొక్క కబంధాస్తాల నుండి ఈ దేశం విముక్తి కావాలి అని చెప్పి భావించి తన రచనలతోటి అల్ హిలాల్ అనేటువంటి ఒక పత్రికను స్థాపించి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడాడు ఆయన. అలా పోరాడేటువంటి క్రమంలో బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని దాదాపు 10 సంవత్సరాల పాటు జైల్లో వేశారు. ఆ జైల్లో వేసినప్పుడు కూడా మరి బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నువ్వు గొప్ప పండితుడివి, నువ్వు క్షమాభిక్ష, నన్ను క్షమించండి అని ఒక ఉత్తరం రాయి, మేము మిమ్మల్ని విడిచిపెట్టేస్తామని చెప్పి అంటారు. కానీ ఆయన నేను క్షమాభిక్ష రాయను, నా దేశ స్వాతంత్రం కోసం చివరి ఆయుష్ వరకు కూడా నేను జైల్లో ఉంటాను ఇష్టమే, అలాగే ఉరికమ్మ మెక్కడానికి కూడా నేను ఇష్టమే తప్ప నేను క్షమాభిక్ష కోరను అని చెప్పడమే కాకుండా భారతదేశంలో హిందువులు, ముస్లింలు కలిసి ఉండాలి అని చెప్పి మత సామరస్యాన్ని కూడా గొప్పగా కృషి చేశారు ఆయన. భారతదేశంలో పవిత్ర ఖురాన్ను అరబ్బీ నుండి ఉర్దూలోకి అనువాదం చేసినటువంటి గొప్ప పండితుడు ఆయన. అలాగే ఆయన
జైల్లో ఉన్నప్పుడే ఆయన భార్య కుల్సుంబి గారు కూడా చనిపోవడం అనేటువంటి జరిగింది. ఆ సందర్భంలో క్షమాపణ పత్రం రాస్తే వదిలిపెడతామన్నా కూడా క్షమాపణ పత్రం రాయడానికి తను ఇష్టపడలేదు, ఆయన భార్య కూడా ఇష్టపడలేదు క్షమాపత్రం రాయడానికి. ఇలా దేశం కోసం నిరంతరం అనేక సభల్లో పాల్గొంటా గాంధీజీ, నెహ్రూ వీళ్ళందరితో తిరుగుతూ తను హిందూ ముస్లిం సమైక్యతకు పాటుపడుతూ బ్రిటిష్ వాళ్ళ యొక్క దాస్యం అంటే వాళ్ళ యొక్క దాస్యం నుండి బయటపడాలి భారతదేశం అని చెప్పి భావించి అనేక రకాలుగా ఆయన పోరాడి వ్యాధిగ్రస్తుడు కూడా అయ్యాడు. చివరికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన యొక్క సేవలను గుర్తించినటువంటి ప్రభుత్వం భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన్ని ఎన్నుకున్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యారంగంలో టెక్నాలజీ అనేటువంటి పదాన్ని మరి ఆ రోజుల్లోనే టెక్నాలజీతో కూడినటువంటి విద్యా సంస్థల్ని ఆయన స్థాపించడం అనేటువంటిది కూడా జరిగింది. విద్యా వ్యవస్థలో పెను మార్పుల్ని తీసుకొచ్చాడు ఆయన. భారతదేశపు యువత వాళ్ళు టెక్నాలజీ రంగం వైపు ముందుకెళ్లాలని చెప్పి ఆ రోజుల్లోనే ఆకాంక్షించి తను అనేక మార్పులు తీసుకొచ్చి ఒక గొప్ప విద్యా వ్యవస్థను స్థాపించడానికి మౌలానా అబుల్ ఆజాద్ గారు ఎంతో కృషి చేశారు. అందుకనే ఆయన పేరు చిరస్మరణీయంగా మనం చెప్పుకుంటాం. ఆయనకి భారతరత్న అనేటువంటి బిరుదును కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇలా ఒక 10 సంవత్సరాల పాటు దేశం కోసం జైల్లో గడిపినటువంటి ఒక మహాకవి, అలాగే గొప్ప పండితుడు, అనేక రూపాల దార్శనికుడు, గొప్ప తాత్వికుడు కూడా ఆయన చేసినటువంటి రచనలు, తాత్విక రచనలు ఇప్పుడు ఈజిప్ట్లోని కైరో విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ చాలా గొప్ప రచనలుగా పేరు పొందాయి. చాలా గొప్ప రచనలు చేస్తూ సమాజానికి ఒక మార్గనిర్దేశం చేస్తూ దిశానిర్దేశం చేస్తూ మరోవైపు భారతీయుల మొత్తాన్ని మేలుకొల్పి హిందువులు ముస్లింలు కొట్లాడుకోకూడదు, ఈ దేశ స్వాతంత్రం కోసం మీరంతా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పడమే కాకుండా ఆ రోజు మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించినటువంటి ద్విజాతీ సిద్ధాంతాన్ని తిరస్కరించి పాకిస్తాన్ అనే దేశ భావాన్ని కూడా ఆయన తిరస్కరించాడు. కాదు, మనం విడిపోకూడదు, మనం కలిసి ఉండాలి, హిందువులు ముస్లింలు ఒక దేశంగా కలిసి ఉండాలని చెప్పి భావించి అలా ముస్లింలను చాలా మందిని వెడ్డికేట్ చేసి ఎవరు కూడా అటువైపు వెళ్ళొద్దని చెప్పి ఆపినటువంటి గొప్ప లౌకికవాది మరి ఈయన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయన యొక్క సేవల్ని ఈ సందర్భంగా మన కమిటీ వాళ్ళు ఇక్కడ గుర్తు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క గుర్తు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.